దీంతోనే మనం ఫైట్ చేస్తే చాలా ఈజీ ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే ఇల్లెట్స్ ఇలా స్ప్రెడ్ అవుతాయి, ఏదో తగిలేస్తుంది. ఇప్పుడు గురి ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, ఏం చూడాలనే విషయం లేదు. వాళ్ళ నాన్నగారైన శ్రీదేవి రాముల్ని వాళ్ళ వరుసకి అన్నయ్య అయిన నాగరాజు అనే వ్యక్తి భూమి తవ్వుల మీద ఒక నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు 28వ తారీఖున సాయంత్రం 5 గంటలకి. ఆ రిపోర్టు మీద మన ఎస్కోట సిఏ గారు బిఎన్ మూర్తి గారు మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా అక్కడ పల్లపు దొంగాడ వెళ్ళడం గట్రా జరిగింది. ఈరోజు 31వ తారీఖున ఉదయం ఐతన్నపాలెం జంక్షన్ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే సిఏ గారు మన చంద్రశేఖర ఎస్ఐ అందరూ కలిపి అక్కడికి ఐతన్నపాలెం జంక్షన్కి వెళ్తే ఈ కేసులో ముద్దాయిన సీదిరి నాగులు ఇలియాస్ నాగరాజు 35 సంవత్సరాలైన వ్యక్తి అక్కడ బొడవారి రైల్వే స్టేషన్ వైపు నుంచి నడుచుకొని వస్తుంటే అనుమానాస్పద స్థితిలో అతను పట్టుకోవడం జరిగింది. అతను ఇంట్రాగేట్ చేస్తే రైల్వే స్టేషన్ చివర అవతల ఆ తుప్పల్లో ఈ నేరానికి ఉపయోగించిన ప్రపంచం ఉన్నదని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆ వెపన్ని, కంట్రీ మేడ్ వెపన్ అది, దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎవరైతే నాగమణి ఉన్నారో వాళ్ళు నాన్నగారైన శ్రీదిరి రాములు గారికి ఈ శ్రీదిరి నాగరాజు వీళ్ళిద్దరికి కూడా ఆస్తి తగ్గులు ఉన్నాయి. ఈ ఆస్తి ఏంటంటే 2 ఎకరాల భూమి. ఇది చిట్టింపాడు గ్రామంలో ఉంది. 2 ఎకరాల భూమి. నీకు ఎలాగా ఆడపిల్లలే కదా, మగపిల్లలు లేరు కదా, ఆ భూమి ఇచ్చిమని ఈ నాగరాజు అనే వ్యక్తి శ్రీదిరి రాములు బుద్ధుడిని సొంత చిన్నాన్ని అడిగాడు. అడిగితే అతను ఇవ్వలేదు. ఆ భయం కొద్దీ ఎవరైతే ఈ శ్రీదిరి రాములు గత 3 సంవత్సరాల నుంచి కూతురు దగ్గర పల్లపు దొంగాడు వచ్చి ఉంటున్నాడు. భూమి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో, కోపంతో ప్లాన్ చేసి ఈ శ్రీదిరి నాగరాజు అనే వ్యక్తి అతని దగ్గర ఉన్న నాటు తుపాకీతో తేదీ 28 సాయంత్రం పల్లపు దొంగాడు పొలంలో ఇతను పొలం పనులు శ్రీదిరి రాములు చేసుకుంటుండగా ఆ తుప్పల నుంచి కాల్చి చంపడం